నారాయణ నారాయణ. సకల చరాచరాలకు సమస్త లోకాలకు సృష్టి స్థితిలయ కారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆ త్రిమూర్తులకును శ్రీకర శుభకర అభయంకరమూర్తులైన సరస్వతి లక్ష్మీ పార్వతులకును అందరికీ మూలాకారమైన తల్లి ఆ జగన్మాత ఆదిపరాశక్తే. ఆ తల్లి లీలలు అమోఘం, అద్వితీయం. దుష్ట శిక్షణ శిష్టరక్షణ జరుపుటకు ఆ జగన్మాత కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగాలలో అనేక సందర్భాలలో ఎంతో మంది దుష్ట రాక్షస దుర్మదాంధులను అవక్ర వివక్ర పరాక్రమాలతో ఎదిరించి భీకర పోరాటాలు జరిపి వారిని నిర్జించిన కథలు ఎన్నెన్నో. ఆ తల్లి ప్రతిరూపాలే గ్రామదేవతలై ఇప్పటికీ ఎప్పటికీ మానవులను కాచి కాపాడుతూ ఉంటాయి. అలాంటి ఒక దివ్య చరితమే ఈ మావుళ్ళమ్మ చరితము. పూర్వము చండ్రాసుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని కొరకు ఘోరతపము చేసినాడు. ఓం బ్రహ్మో బ్రహ్మదేవాయ నమః. 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 నాయన చండ్రాసుర, బ్రహ్మదేవ నమో నమః. నమో నమః. నమోస్తుతే బ్రహ్మదేవాయ నమో నమః. నీ భక్తి అచంచలము, నీ తపస్సుకు మెచ్చినాను. నీకు ఏమి వరము కావాలనో కోరుకొనుము. దేవా. అప్పుడు చండ్రాసురుడు బ్రహ్మదేవుని అలవిమారిన వరాలు కోరుకున్నాడు. ఆఖరికి బ్రహ్మాస్త్రమును కూడా కోరుకున్నాడు. ఇదంతయు శ్రీహరి ప్రేరేపితమని బ్రహ్మదేవునికి తెలిసినందున ఆయన కూడా మౌనంగా ఆ వరాలన్నీ ప్రసాదించాడు. చివరికి నాకు మరణము లేకుండా వరమును ప్రసాదించుము దేవా. అదే సృష్టికి విరుద్ధము. మరింకేదైనాను కోరుకును. సరి సరి అటులైన వినుము. దేవదానవ కిన్నెర కింపురుషుల చేతగాని మానవ వానర వరాహ సింహ శార్ధూలాది జీవరాశుల చేతగాని నాకు మరణము సంభవించరాదు. నీవలే సృష్టికి ప్రతి సృష్టి చేయగల స్త్రీ అయి ఉండవలే. ఆమె పరాక్రమవంతురాలై ఉండవలే. అదియునుగాక ఆమె అమేయ జ్ఞాన సంపన్నురాలై ఉండవలే. అటువంటి స్త్రీ చేతిలోనే నాకు మరణమును ప్రసాదింపుము దేవా. తదాస్తు. ధన్యుడను. లేదు లేదు లేదు. ఈ చండ్రాసురునికి చావు లేదు, నాకు చావు లేదు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. స్వాహా. నారాయణాయ ఇదన్నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. స్వాహా. రుద్రాయ ఇదన్నమః. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. స్వాహా. దుర్గాయై నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. స్వాహా. మహాలక్ష్మ్యై నమః. కద్రుద్రాయ ప్రచోదయాత్.
నారాయణ నారాయణ కేశవ మాధవ మధుసూదన పాహిమాం పాహిమాం. నారదా, ఓరకరారు నీబోటి మహానుభావులు దేని గురించి నారదా? కలహం. అవునవును, కలహమే, కల్లోల కలహము. తమరు యుద్ధమునకు సిద్ధము కావలే, లోక కళ్యాణము జరపవలే. అప్పుడు కదా నాకు నిజమైన కలహ భోజనము. దేని గురించి నారదా నీవు పలుకుతున్నది? దానవ సంహారివి, దీనబాంధవుడవు. నీకు తెలియని విషయమున్నదా స్వామి? నా చేత చెప్పించవలనని కాకపోతే ఒకమారు ఆర్తుల ఆర్తనాదాన్ని ఆలకించండి. చంద్రాసురుని ఆగడాలను తిలకించండి. అవగతమైందా ఉపేంద్ర? లోకకంటకుడైన ఆ చంద్రాసురుని అకృత్యాలను నిరోధించి వాణ్ణి నిర్జించండి స్వామి. నారదా, ఆ చంద్రాసురుని సంహరించడం అంత సులభం కాదు. అతడు మీ తండ్రిగారైన బ్రహ్మదేవుని యొద్ద అమోఘమైన వరములు పొందియున్నాడు. అతడు బ్రహ్మ తప్ప సృష్టికి ప్రతిసృష్టి చేయగల ప్రాణితో మాత్రమే మరణం కోరుకున్నాడు. అట్టి ప్రాణి సమస్త లోకములలో స్త్రీ మాత్రమే కదా, అదియును కూడా జ్ఞానము కలదై ఉండవలెను, తనవలే పరాక్రమం కలిగి ఉండవలెను. అనగా అంతటి వీరనారి జగన్మాత ఆదిపరాశక్తియే కదా. అవును స్వామి. కావున ఆమెనే శరణు వేడుము, అది ఏ సరి అయిన మార్గము. బోధపడినది స్వామి. తక్షణమే వెళ్ళి కార్యాన్ని సాధించుకుని వచ్చేదా. సెలవు. నమో నారాయణ, నమో నమః. విజయోస్తు. అదేమి విడ్డూరమో కాని ప్రభు, తల్లి ఎంత ధ్యానించినను కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలుకలేదు. మహిషాసురునితో ఘోర యుద్ధము, ప్రళయకాల విజృంభణము, కర్కసముగా అతణ్ణి వధించడము, అతని రుధిరపానము, ఇదంతయూ ఓ స్త్రీ, అందున ఓ మాతృమూర్తికి విరుద్ధ స్వభావములు. అందుకే ఆ ఉగ్రరూపమును ఉపసంహరించుకుని శాంతస్వరూపునిగా మారిపోయింది. మరి చంద్రాసుర సంహారానికి మార్గము? ఆమెలోని రౌద్రాన్ని వెలికి తీయవలెను, ఆవేశాన్ని రగులుకొల్పవలెను, ఆ శక్తి స్వరూపిణిని మేల్కొల్పవలెను. ఆ శక్తి ఒక్క పరమేశ్వరునికి మాత్రమే ఉన్నది. హరహర మహాదేవ, పరమేశ్వర నీలకంఠ. నీలకందర పరమేశ్వర. హర హర మహాదేవ, హర హర మహాదేవ, నమో నమః. కీర్తిమాన్ భవ. ఓ జగన్మోహిని అవతారా జనార్దన, ఏమిటి విశేషము? ఓ జగన్మోహనాకార చంద్రశేఖర, ఈ జగత్తుకు సంభవించిన విపత్తును తప్పించగల సమర్థుడవు నీవే. చిత్తగించు, ఆ చంద్రాసురుని నిలవరించు. దానవ సంహారివి అయ్యుండి కూడా నీవే స్వయంగా ఈ కార్యమునకు నా సహాయమును అర్థించుట కడు చిత్రముగా ఉన్నది కమలాకర. మహేశ్వర, ఆ చంద్రాసురుని మరణ రహస్యమును అవలోకించుము.